హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పన్నీర్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదైతే రోటీ జీరా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్సే. ఇది తయారు చేసుకోవడానికి స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇందులోకి ఒక 10 జీడిపప్పు, ఒక 2 ఎండుమిర్చి, ఒక 5-6 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం సాల్ట్ వేస్తే ఈ ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఒక 50% అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, గరం మసాలా పావు టీ స్పూన్ ఇవన్నీ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని ఇలా క్యూబులుగా కట్ చేసి వేసుకోండి. ఇలా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పన్నీర్ని, అప్పుడే విరిగిపోకుండా క్యూబ్స్ లాగా ఉంటుంది. ఇలా రెడ్ కలర్లోకి వచ్చాక ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా వేయడం వలన పన్నీర్ అనేది టేస్ట్ బాగుంటుంది, కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అదే ఆయిల్లోకి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి. కొద్దిగా జీరా కూడా వేసుకోండి. మీకు ఇంకొంచెం ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ మనం ముక్కలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొద్దిగా కసూరి మేతి ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఇది మంచిగా ఒక 70% ఉడికాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోండి. పన్నీర్ ముక్కలు వేసాక ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చివరగా కొంచెం కొత్తిమీర వేసి మరొక 1 మినిట్ పాటు ఉంచి ఆయిల్ పైకి వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది రోటీ, నాన్, బటర్ నాన్ లేదా జీరా రైస్ కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉంటుంది. బగారా రైస్తో కూడా తినచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.